హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి గుత్తి వంకాయ కూర రెసిపీతో వచ్చేసాను. ఎలా చేసేద్దామో చూద్దామా. చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూద్దాం ప్రాసెస్. ఫస్ట్ నేను ఏంటంటే పావు కిలో వంకాయలు తీసుకున్నాను. దానికి రెసిపీ చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేసుకోండి. అవి బాగా వేయించుకోవాలి. కొంచెం సగం వేగాయన్నాక అప్పుడు అందులో ధనియాలు కూడా వేసుకోవాలి. అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా వేసేసాను నేను. వేసేసి బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కకు తీసుకోవాలి, ఇది కూడా జార్లోకి. తర్వాత నువ్వులు వేసాను 2 టేబుల్ స్పూన్స్. నువ్వులు కూడా మంచి ఫ్రై అయిపోయాక చిట్టుపట్లాడాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అవన్నీ అన్నీ వేయించి జార్లోకి తీసుకొని అందులోనే ఒక 2 ఎండుమిర్చీలు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసాను, ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారపొడి వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని మనము పేస్ట్ చేసుకున్న ఉంది కదా అన్ని పౌడర్స్ది, దాన్ని వంకాయలు 4గా కట్ చేసేసి ఇట్లా ఘాట్లు పెట్టుకొని అందులో వంకాయ మిక్స్చర్ అనేది పేస్ట్ అనేది మనం స్టఫ్ లాగా చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 70% వంకాయలని వేయించుతాం ఇలాగా మనం. మంచి మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. మంచి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం చూసి ఇంకో వైపుకి స్లోగా తిప్పుకోవాలి వంకాయలు అనేది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు 100% మంచి కుక్ అయ్యి ఏంటంటే డైరెక్ట్గా వంకాయలు తిన్నా కానీ మంచిగా అనిపిస్తుందండి ఫ్లేవర్. ప్లస్ మసాలా కూడా మంచిగా పడుతుంది. అందుకే ఫస్ట్ నేను వంకాయలు స్టఫ్ వేయించాక నేను మళ్ళీ ప్రాసెస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలానే చేస్తాను నేను. ట్రై చేయండి, ఇలా కూడా బాగుంటుంది గుత్తి వంకాయ ఫ్రై అనేది. తర్వాత పక్కన పెట్టుకోవాలి వంకాయలు 70% కుక్ అయ్యాక. తర్వాత అదే దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 చాప్డ్ ఆనియన్స్, ఒక 6 to 7 పచ్చిమిర్చి వేసాను. తర్వాత మెంతాకు కూడా వేసుకోవాలి. మెంతాకు బాగుంటుందండి పులుసులోకి, ఇలాంటి గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను నేను. అల్లం వెల్లుల్లి మంచిగా వేగినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెం మిగిలింది కదండి, వంకాయలో స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ని ఇప్పుడు వేసేసాను నేను. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక 1/2 కప్ వాటర్ మనం అదే దాంట్లో ఒకసారి ఇట్లా ఇచ్చేసుకొని వేస్తామంటే ఏంటంటే ఇలా పెట్టడం వల్ల కొంచెం అడుగంటుంది కాబట్టి ఒక 1 మినిట్ అట్లా కొంచెం ఫ్రై చేశాక ఒక 1/2 కప్ వాటర్ వేసేసుకొని కొంచెం మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కొంచెం లైట్గా ఆయిల్ తేలింది కదా, పేస్ట్ అనేది మంచిగా ఉడికినాక ఇప్పుడు మనం ఆల్రెడీ వంకాయలు వేయించి పెట్టుకున్న వంకాయలని ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. ఆల్రెడీ అందులో కూడా మనం స్టఫ్ చేసి ఉంచాము మంచిగా పేస్ట్ని. ఈ తర్వాత ఇందులో మళ్ళీ వేస్తున్నాం. మంచి మసాలా అనేది మంచిగా పడుతుంది పీసెస్కి. మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ ఉంచాలండి. చింతపండు గుజ్జు అనేది తీసాను నేను ఆల్రెడీ, ఒక కప్ బౌల్, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయాక అంత ఆయిల్ తేలుతుంది చూడండి. లాస్ట్ మనం ఏంటంటే గరం మసాలా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి మంచిగా గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఎమ్మీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలు బాగా 100% కుక్ అయ్యి తింటూ ఉంటే అలా నోట్లో వేసుకోగానే వంకాయలు అనేది మంచి ఇలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. Like, share and subscribe to my channel. Bye. See you with the next recipe.